సరే ఇప్పుడు ఒక్కోసారి ఉమ్, ఫలితాలు ఈ విధంగానే వస్తాయి. ఎప్పుడు ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఉమ్. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓళ్ళు అయితేనే ఓటమి ఓటమి మీకు అలవాటు అయిపోయింది జాతీయ సరే స్థాయిలో. అలవాటేం కాదు, అట్లనే ఓటమి నుంచే విజయం వస్తుంది, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 స్థానాలు ఉన్న బీజేపీ ఉమ్, ఇలా దేశం మొత్తం మీద సరే ఏదో రకంగా చోరీనా ఏదో రకంగా ఉమ్, అధికారం చేపడుతుంది. అయితే రాహుల్ గాంధీ గారు బలమైన ఆయుధం, అది అంత ఆషామాషి కాదు. ఉమ్, ఎన్నికల సంఘం భయం మొదలైంది, ఆందోళన మొదలైంది. అందుకే ఉమ్, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే ఉమ్, ఈవీఎంల మాయాపాచికలు, శకున మాయాపాచికలు ఉమ్, చాలా జాగ్రత్తగా పెట్టి 65 లక్షల ఓట్లు తొలగించి బీహార్లో 25 లక్షల ఓట్లు జప్తు చేశారు మళ్ళీ. ఉమ్, ఉమ్, కాబట్టి సరే జరిగింది, ఫలితాలు వచ్చినాయి అంటే సరే ప్రజలు ఏం చేశారు, ఎన్నికల ముందు మహిళల్ని ఏంది లక్పతిలను చేస్తామని చెప్పి జీవికా దీది 10,000 పేరుతో 10,000 వేశారు. 10,000 వేశారు. ఉమ్. మొత్తం కలిపి 1,40,00,000 మంది ఉంటే అవును. వాళ్ళందరికీ మోడీ గారు వేశారు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా వేశారు. ఉమ్, కాబట్టి వాళ్ళని ఊరించారు అనేక రకాలుగా, మిమ్మల్ని లక్షాధిపతులను చేస్తాం, లక్షాధికారులను చేస్తాం అని ఊరించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మహిళల్ని టార్గెట్ గా వాళ్ళని పెట్టుకొని పెన్షన్ కూడా నాకు గుర్తుండి చాలా కొద్ది రోజుల ముందే 500 నుంచి 1,200 చేసినట్టున్నారు బీహార్ లో ఓల్డ్ ఏజ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,500 నెలకిస్తారంటాం. అదే విధంగా ఆ బీహార్ జనాభాలో 36% ఉన్నటువంటి ఈబీసీలు ఎక్కువ అక్కడ. అవును. ఆ ఈబీసీలకు వరాల దల్లు ప్రకటించడం, వాళ్ళ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతా అని చెప్పడం, ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవటం జరిగింది. అదే విధంగా బీహార్ లో నేర చరిత్ర పోదండి. మొన్ననే ఎలక్షన్ జరుగుతుంటేనే దలార్ చంద్ యాదవ్ అనే ఆయన్ని అభ్యర్థి, మళ్ళా ఎన్డీఏ జేడీఏ అభ్యర్థి అనంత్ సింగ్ ఏ విధంగా హత్య చేయించడం చూడండి. కాబట్టి కరోనా లాంటి మాయదార రోగాలు పోతాయేమో కానీ మనుషులకు వచ్చి బీహార్ లో నేర చరిత్ర పోవడం అనేది అసలు. ఓకే, నేను అది కాదట్లేదు సార్. ఒకటి అయితే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అనేది బీహార్ లో చైతన్యం తక్కువ అండి. వాళ్ళు ఎక్కడ కూడా చదువులో గాని అక్షరాస్యతలో కానివ్వండి, వాళ్ళు బయట రాష్ట్రాలకు వచ్చి మన దగ్గరకు వచ్చి పనులు చేసుకుంటారు. కానీ ఒకటి చెప్పండి సార్, భానుమతిరాయ్ గారు మీరు కాదాలు ఎన్నన్నా చెప్పండి, కానీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే అంశంలో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్క మాట భానుమతిరాయ్ గారు, ఉదాహరణకి దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి దాదాపు 15 సభల్లోనూ రోడ్ షోల్లోనూ బీహార్లో పార్టిసిపేట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, కనీసం దానికి రెట్టింపు చేసి ఉండొచ్చు. ఆయన కూడా దాదాపు 14-15 సమావేశాలు, అది కూడా చివరి 6-7 రోజుల్లోనే ఆయన తిరిగారు. ఎందుకు అంటే ఒక ఎన్నిక కీలకమైంది. బీహార్ నార్త్లో ఇప్పటిదాకా బీజేపీ, రేపొద్దున ముఖ్యమంత్రి ఎవరవుతారో సరే, నితీష్నే పెడతారో అది మనకు తెలియదు, కానీ కనీసం ఒక ఎన్నిక అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళకి సీట్లు తగ్గిన తర్వాత, 60 సీట్లు తగ్గిన తర్వాత మళ్ళా వస్తున్న ప్రతి ఎన్నిక హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఇప్పుడు బీహార్ గెలుస్తూ ఉన్నారు. ఎక్కడ మీకు స్పేస్ ఎందుకు దాని నుంచి లెసన్స్ నేర్చుకోవట్లేదు? అట్లే నేర్చుకుంటే ఉండే పోరాటం రాహుల్ గాంధీ గారు పోరాటం చేయబట్టే 42, 45, 52 నుంచి 100 స్థానాలకు వచ్చిన లోక్సభలో. వెనదిరిగి అస్త్ర సన్యాసం చేయట్లే. వాళ్ళు వేసే మాయాపాచికలకు అరణ్యవాసం పడుతున్నారు, అంటే ఓడిపోతున్నారు. కాబట్టి తప్పకుండా పట్టాభిషేకాన్ని మీరు చూస్తారు. ఇలా రాహుల్ గాంధీ గారు ఎందుకు విజయం సాధించట్లేదు అని మీరు అంటున్నారు. తప్పకుండా రేపు రాహుల్ గాంధీ గారు విజయాన్ని చూసి మీరే చర్చలు పెడతారు. ఈ గెలుపు అనేది ఎవరు సొంతం కాదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా ఎన్నికల సంఘంలో ఒక సంస్కరణ వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహారాష్ట్రలో 25 లక్షలు, హర్యానాలో 25 లక్షల ఓట్లు మాయం చేసి స్వల్ప తేడాతో నెగ్గారు. కాబట్టి వీటన్నిటినీ లోపాలన్నింటినీ కూడా, అవినీతిని మొత్తం కూడా బయట పెడుతుంటే ఎస్ఐఆర్ కప్పిపుచ్చుకోవడానికి ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ విజయం అనేది ముందే ఉంది. ఒక బీహారే కాదు కదా, రాహుల్ గాంధీ గారు వయసు ఏమైనా వృద్ధుడు కాదు కదా, యువకుడుగానే ఉన్నాడు. తప్పకుండా మీరు చూస్తారు ఈ దేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించి తప్పకుండా అధికారంలోకి వస్తే ఒక బీహార్ అనేది గుర్తుపెట్టుకోండి. బీహార్ లో రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రచారం చేయలేదంటే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అక్కడ, తేజస్వి యాదవ్ గారు. కాబట్టి ఈ అయోమయం గందరగోళం కాకుండానే అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేసింది ఎంత, 45, 42, 58 స్థానాలు, 55 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తానికి 120 స్థానాలు, 150 స్థానాల్లో పోటీ చేయలే కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా, మహాగఠబంధన్లో భాగంగా ఆయన ఎంతవరకు ప్రచారం చేయాలో, ఆయన ముఖం ఎక్కువ కనపడినా బాగోదు. కాబట్టి నితీష్ కుమార్ ని ఆడ ఢీకొనాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థి యువకుడుగా ఉన్నటువంటి తేజస్విని ముందు పెట్టాలనే ఉద్దేశం. ఒక్కసారి దానిలో డీటెయిల్స్ లోకి వెళ్దాం భానుమతిరాయ్ గారు, ఎందుకంటే ఇక్కడ చాలా చర్చలు ముందు నుంచి జరిగింది. ఇప్పుడు మైనారిటీ ముస్లిం యాదవ్ ఉన్నారని, అలాగే మల్లాలు ఈ విఐపి పార్టీ ముఖేష్ సహానీని మీరు చేర్చుకోవటం, అతని ఓటు దాదాపు కొంత యాడ్ అవుతుందని,
వామపక్షాలు సిపిఐ ఎంఎల్, సిపిఐ, సిపిఎం గతంలో వాళ్ళ స్ట్రైక్ రేట్ బాగుండింది. ఆ మూడు పార్టీలు ఆ సీమాంచలు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాయని వీటన్నిటినీ కలుపుకొని యువత భారీగా మీ వైపు వస్తున్నారు. ముఖ్యంగా వలసపోయిన యువత, ఉద్యోగాలు లేవు బీహార్లో. ఇవన్నీ ఇక్కడ లాస్ట్ టైం 5 ఏళ్ల క్రితం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది. ఓట్ల శాతం 0.03%, 12,000 ఓట్ల మొత్తం మీద రాష్ట్రంలో పోయిన ఓట్లో ఎన్డీఏకి 12,000 ఎక్కువ వచ్చింది. 5 ఏళ్ల తర్వాత ఈ మధ్యలో నితీష్ క్రెడిబిలిటీ పడిపోయిందని చర్చ జరిగింది. ఆయన అటు వచ్చాడు, ఇటు పోయాడు, మళ్ళీ ఇటు వెనక్కి పోయాడు. ఇన్ని జరిగినా కనీసం పోటాపోటీ ఇది కూడా లేకపోవటం ఎక్కడ లోపం అనుకోవాలా? మీరు సరే ఈఎంలు మీరు అనొచ్చు, ఓటు చోరీ అనొచ్చు, కానీ నిజంగా మోడీ గారు నితీష్ కుమార్ 10,000 రూపాయలు మహిళలకు లంచం ఇచ్చారండి ఎలక్షన్ల ముందు. ఆ కొద్ది రోజుల ముందు ఎక్కడ పోతుందండి అదొకటితో. దాంతో పాటు యువతకు 1 కోటి ఉద్యోగాలు అన్నారు. యువతకు 1 కోటి ఉద్యోగాలతో మీరు 2.5 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అది మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నవాడు అమలు చేసినాడు. 10,000 రూపాయలు అమలు చేసిన తర్వాత సగం మంది 1,40,00,000 మంది మహిళలు ఆ విధంగా వాళ్ళ ప్రచారం, మహిళా ప్రచారం ఏ విధంగా ఉండదో ఒకసారి చూడండి. ఓకే, ఇలా కాబట్టి ఈ విజయంలో ఆ విధంగా 10,000 రూపాయలతో పాటు మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చేయటం అంటాం, వాళ్ళకి నిధులు ఇవ్వటం, స్వయం సహాయక సంఘాలు ఎక్కువ ఉన్నాయి. జీవిక, దీదీ జీవిక, అదే విధంగా లక్పతి దీదీలు, ఇవన్నీ కూడా బాగా వాళ్ళని ఆకట్టుకున్నాయి. కాబట్టి ఇవి అన్ని కూడా ప్రభావితం చేసినాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అన్న అవన్నీ వాళ్ళ చెవుకెక్కవండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తినగ వేము తీయగా ఉంటది. రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ చెప్పగా బీహార్ ప్రజలు కాదు, దేశం మొత్తం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు 10 కోట్ల మంది రాహుల్ గాంధీ గారు ఆ వీడియోలు చూసేసి అన్ని రాష్ట్రాల్లో చైతన్యవంతమయ్యారు. కాబట్టి ఇది పెద్ద ఏదో గెలిచినంత మాత్రాన పొంగిపోయేది లేదు, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదు. తప్పకుండా ఆ ఓటు చోరీ అనేది ఎన్నికల సంఘాన్ని సంస్కరించే దిశలో పారదర్శక